ఫ్రెండ్స్ టెక్నో 1765 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 24, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ జూలై 10వ తారీఖు జరగబోతున్న విషయం తెలిసిందే. అంటే ఇది అఫీషియల్గా ఇంకా డేట్ అయితే రిలీజ్ కాలేదు, కానీ మాక్సిమం మనకు తెలుస్తున్న రూమర్స్ ప్రకారం అయితే జూలై 10వ తారీఖు వీళ్ళు ప్యారిస్లో లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు గెలాక్సీ అన్ప్యాక్డ్ది. అండ్ దీనిలో వీళ్ళు జెడ్ ఫోల్డ్ 6 కానీ జెడ్ ఫ్లిప్ 6 ఈ ఫోన్స్ తీసుకొని వస్తారు. మెయిన్ థీమ్ వాటి మీదే ఉంటుంది. వీటితో పాటు గెలాక్సీ రింగ్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది S24 సిరీస్ లాంచ్ ఈవెంట్లో ఒకటి టీజ్ చేశారు. అండ్ వాచ్ ఇప్పుడు బయటకు వచ్చింది. వాచ్ మనకి లాస్ట్ టైం మీరు వాచ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు వాచ్ 7 అల్ట్రా చేంజ్ అయిపోయింది. లాస్ట్ టైం మనకి సర్కిల్ లాగా ఉండేది కదా షేప్ అంతా, ఇప్పుడు దీన్ని ఓన్లీ రొటేటింగ్ డైల్ ఒక్కటే మనకి సర్కిల్ షేప్లో ఉంది. అండ్ మిగతా డిజైన్ చూస్తే కొద్దిగా స్క్వేరిష్ డిజైన్లో అయితే కనిపిస్తుంది. కొద్దిగా డిఫరెంట్ అయితే డిజైన్ కనిపిస్తుంది సామ్సంగ్ నెక్స్ట్ జనరేషన్ వాచ్ది. అండ్ వీటితో పాటు ట్యాబ్స్ కూడా వీళ్ళు తీసుకొని వస్తారు. సో వీటిల్లో ఏమేమి చేంజెస్ చేస్తారు, ఎక్కువ వెయిట్ చేస్తుంది ఫోల్డబుల్ ఫోన్స్ కోసం ఏమేమి చేంజెస్ చేయబోతున్నారు, ఇవన్నీ మనకి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ జూలైలో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి ట్రూ కాలర్ నుంచి, ట్రూ కాలర్లో ప్రీమియం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్టెంట్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది. ఎవరైనా కాల్ చేశారనుకోండి, మనం లిఫ్ట్ చేయకపోతే అసిస్టెంట్ మాట్లాడుతుంది, లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అండ్ పాయింట్స్ కూడా నోట్ డౌన్ చేసుకుంటుంది అవతల వాళ్ళు ఏం మాట్లాడారని చెప్పేసి. తర్వాత మనం చూసుకోవచ్చు ఏం మాట్లాడారు, ఎవరు కాల్ చేశారు అన్నట్లుగా. ఇప్పుడు దీన్ని మనకి అయితే వాయిస్ అసిస్టెంట్లో వాయిస్ ఉంటుంది కదా, దాని ప్లేస్లో ఎవరైతే యూజర్ ఉంటారో ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటారు కదా, వాళ్ళ వాయిస్నే వాళ్ళు ఫస్ట్ తీసుకుంటారు రికార్డ్ చేసి, వాళ్ళ వాయిస్ని అవతల వాళ్ళకి మాట్లాడేటట్లుగా అయితే ప్లాన్ చేస్తున్నారు. సో తొందరలో ఇది అప్డేట్ రూపంలో తీసుకొని రావచ్చు. సో ట్రూ కాలర్ ప్రీమియం మెంబర్స్ యూస్ చేసే వాళ్ళకి అసిస్టెంట్ ఉంటుంది కదా, దానిలో మీ వాయిసే యాడ్ అవబోతుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో F6 లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు వీళ్ళు ఎండింగ్కి వస్తే, నిన్న వీడియో చూడండి పోకో F6 గురించి నేను ప్రత్యేకంగా చెప్పను, ఎందుకంటే నేను కంప్లీట్ వీడియో మన ఛానల్ అయితే వచ్చింది. ఒకవేళ ఇంకా చూడకపోతే చెక్ చేయండి. ఫస్ట్ ఫోన్ 8H Gen 3 ప్రాసెసర్తో ఇండియాకి అయితే వచ్చింది అది. అండ్ దాని గురించి మొత్తం డీటెయిల్ అయితే ఆ వీడియోలో నేను చెప్పాను, అక్కడ నుంచి చూడండి. అండ్ దీంతోపాటు లాంచ్ ఈవెంట్ ఎండింగ్లో చూస్తే మీకు 3 ప్రొడక్ట్స్ని వీళ్ళు టీజ్ చేశారు. ఒకటి ట్యాబ్ కనిపిస్తుంది, ఒకటి పవర్ బ్యాంక్ కనిపిస్తుంది, ఒకటి బడ్స్ కనిపిస్తున్నాయి. బడ్స్ పవర్ బ్యాంక్ పక్కా పెట్టేసాయి, నార్మల్గానే ఉంటాయి. ట్యాబ్ విషయానికి వస్తే మాత్రం ఈ ట్యాబ్ కొన్ని స్పెసిఫికేషన్ కూడా బయటకు వచ్చిన రూమర్ స్పెసిఫికేషన్. ఈ ట్యాబ్ మనకి స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్తో రాబోతున్నట్లు, డిస్ప్లే కూడా 2.5K LCD డిస్ప్లేతో రాబోతుంది. బ్యాటరీ కూడా 10,000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ తొందరలో తీసుకొని వస్తారు. ఈ ట్యాబ్ మీకు పెన్సిల్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ కీబోర్డ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎంత ప్రైస్ పడతారు ఇవన్నీ మనకు ప్రజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు. తొందరలోనే పోకో నుంచి ఈ 3 ప్రొడక్ట్స్ కూడా చూడొచ్చు, బడ్స్, ట్యాబ్ అండ్ పవర్ బ్యాంక్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే రెడ్మీ ప్యాడ్ చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. నార్మల్గా అయితే 11-12 వేలు ఆ రేంజ్లో అయితే అమ్ముతూ ఉంటారు. ప్రజెంట్ ఇది 9,999 రూపాయలకి వస్తుంది. అండ్ దీని మీద ఇంకా మీకు 1000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది సిటీ బ్యాంక్స్ అండ్ HDFC కార్డ్స్ మీద. అంటే 8,999 రూపాయలకి ట్యాబ్ అయితే వస్తుంది. ఈ ప్రైస్కి ఇది ఏం ఆఫర్ చేస్తుందంటే, ఇది మీకు 2K డిస్ప్లేతో వస్తుంది, 10.6 ఇంచ్ డిస్ప్లే. ఆ ప్రైస్కి 2K డిస్ప్లే అంటే చాలా మంచి డిస్ప్లే. మీకు ఇంకా G99 ప్రాసెసర్, మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్తో వస్తుంది. 4GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. 8,000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 4 స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది. సో ఓవరాల్గా ఆ ప్రైస్కి చాలా మంచి ట్యాబ్ ఇది. ఆ ప్రైస్కి ఈ ఫీచర్స్, ఈ స్పెసిఫికేషన్స్ మీకు ఖచ్చితంగా ఒక మీరు బడ్జెట్లో ట్యాబ్ కోసం చూస్తుంటే డీల్ అయితే మీరు చెక్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో డీల్ లింక్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ డీల్స్ చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇంకా మీరు ఎక్కువ డీల్స్ అయితే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ ప్రాజెక్ట్ గేమ్ ఫేస్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది. చాలా బాగుంది ఈ ప్రాజెక్ట్. ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకి నార్మల్గా వాళ్ళకి మాట్లాడలేరు, వాళ్ళ ఎక్స్ప్రెషన్తోనే మనం తెలుసుకోవాలి ఏం చెప్తున్నారో. ఇలాంటి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం, వాళ్ళు మనతో మాట్లాడడం కోసం ఈ ప్రాజెక్ట్ అయితే ఉపయోగపడుద్ది అనమాట. ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది, ఫస్ట్ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉంటారో వాళ్ళకి ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తుంది. ఐబ్రోస్ లేపడం కానీ, మూతిలా అనడం కానీ, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అని క్యాప్చర్ చేస్తుంది. ఒక్కోదానికి ఒక్కొక్క కమాండ్ లాగా అనమాట అది. దాన్ని యూస్ చేసి మనం టైప్ చేయొచ్చు, మనం ఏమైనా చెప్పాలనుకుంటే దాన్ని టైప్ చేసి మెసేజ్ రూపంలో పంపించవచ్చు. గేమ్స్ ఆడొచ్చు, గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఈ ఎక్స్ప్రెషన్స్ యూస్ చేసి గేమ్స్ కూడా ఆడొచ్చు. ఇట్లా అయితే వీళ్ళు మొత్తం ఒక సిస్టమ్ డిజైన్ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ అయితే టెస్టింగ్ స్టేజ్లో అయితే ఉంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాత్రం చాలా యూస్ఫుల్ అయింది ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి. నెక్స్ట్ మనకి గూగుల్ పాస్వర్డ్ మేనేజర్, అందరు దీన్ని యూస్ చేస్తుంటారు, పాస్వర్డ్స్ అని దానిలో సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఈ మనం ఒక్కరు మాత్రం యాక్సెస్ చేయగలం. ఇప్పుడు మీరు ఈ పాస్వర్డ్స్ని మీ ఫ్యామిలీకి షేర్ చేయాలనుకుంటే ఈ పాస్వర్డ్ షేరింగ్ ఆప్షన్ అయితే తీసుకొని వస్తున్నారు. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా మీ జీమెయిల్ పాస్వర్డ్ షేర్ చేశారనుకోండి,
వాళ్ళకి ఆ పాస్వర్డ్ అయితే కనిపించదు. ఓన్లీ అవి ఇంటులు, డాట్స్ లాగా ఉంటాయి గానీ, ఆ పాస్వర్డ్ ఏందో వాళ్ళకి తెలీదు గానీ, కాకపోతే ఆ పాస్వర్డ్ కీ యూజ్ చేసుకున్న వాళ్ళు లాగిన్ అయిపోవచ్చు ఆ అకౌంట్‌లోకి. సో, ఇట్లా ఇది వర్క్ అయిద్దనమాట. ఇది గూగుల్ అయితే టెస్ట్ చేస్తుంది. ఇది తొందరలోనే తీసుకొని రావచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ప్రెజెంట్ అయితే సినిమాలు ఇవన్నీ కొద్దిగా తగ్గిపోయినాయి. ఎందుకంటే ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఓ పక్క అండ్ ఇంకో పక్క వచ్చేసరికి ఐపీఎల్. సో, ఈ 2 హవా అయితే ఇంకొన్ని రోజులు ఎండ్ అయిపోతుంది. సో, జూన్ నుంచి మళ్ళీ మనకి ఈ హవా అయితే స్టార్ట్ అవుతుంది సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు థియేటర్స్ కూడా సింగిల్ స్క్రీన్స్ చాలా వరకు క్లోజ్ చేసేసారు కూడా. ఇంక ఓటీటీ విషయానికి వస్తే ఒకవేళ మీరు ఈ వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే కొన్ని సినిమాలు అయితే వచ్చినాయి. ఫస్ట్ వచ్చేసరికి ప్రసన్న వదనం ఆహాలో వచ్చింది. రత్నం ఇది వచ్చేసరికి ప్రైమ్ వీడియోలో అండ్ క్రూ ఇది హిందీ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో. ఈ 3 మూవీస్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఈ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఐపీఎల్‌తో పాటు ఎలక్షన్ పంచాయతీలతో పాటు ఇగో మీరు ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి డాక్టర్ సుధీర్ కుమార్ గారు హైదరాబాద్ చెందిన డాక్టర్, అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్. ఈయన ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. పడుకోకపోవడం వలన మనకి ఏమేమి నష్టాలు జరుగుతాయి అని చెప్పేసి. సో, ఒకవేళ మీరు ఒక గంట తక్కువ నిద్రపోయినా గానీ, మీ డేలో ఇంత స్లీప్ ఎంతెంత ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతెంత నిద్రపోవాలో మొత్తం చెప్తాను నేను మీకు. దానికంటే ఒక గంట మీరు తక్కువ నిద్రపోయారనుకోండి, దాని నుంచి రికవర్ అవ్వడానికి మీకు 4 రోజులు మీ బాడీకి టైం పట్టిద్దని చెప్పేసి చెప్తున్నారు. సో, అంత ఇంపార్టెంట్ లైఫ్‌లో స్లీప్ అనేది. ఖచ్చితంగా మీరు ఏదైతే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో, ఈ స్లీప్ అవర్స్‌ని అయితే కంప్లీట్ చేయాలి డేలో. సో, ఇక్కడ కొత్తగా న్యూ బార్న్ బేబీస్ ఉంటారు కదా! కొత్త 3 మంత్స్ లోపు పిల్లలొచ్చేసరికి 14-17 గంటలు. అండ్ 4-12 మంత్స్ బేబీస్ ఉంటారు కదా! వాళ్ళొచ్చేసరికి 12-16 గంటలు. 1-5 ఇయర్స్ లోపు పిల్లలొచ్చేసరికి 10-14 గంటలు. అండ్ స్కూల్ పిల్లలు ఉంటారు కదా! 6-12 ఏజ్ గ్రూప్ వాళ్ళు 9-12 గంటలు. 13-19 ఏళ్ల వరకు వాళ్ళు 8-10 గంటలు పడుకోవాలి. 18 ఏళ్ల పైన వాళ్ళు 7-9 గంటలైతే పడుకోవాల్సి ఉంటది. స్లీప్ ఏదైతే ఉందో ఈ అవర్స్ మీరు కంప్లీట్ చేయకపోతే మాత్రం గంట మీరు తక్కువ నిద్రపోయినా 4 రోజులు మీకు ఎఫెక్ట్ అయితే ఉంటదనమాట. సో, దీనివల్ల ఏమి మనకి నష్టం అంటే మీకు హెడేక్ వస్తూ ఉంటది. దేని మీద మీరు కాన్సంట్రేషన్ చేయలేరు. ఫోకస్ ఉండదు. దేని మీద మీకు అటెన్షన్ ఉండదు. జడ్జ్‌మెంట్ కూడా కరెక్ట్ చేయలేరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో, కొద్దిగా స్లీప్ మీద కూడా కాన్సంట్రేషన్ చేయండి. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ఫణేంద్ర అడుగుతున్నారు. డెల్ ల్యాప్‌టాప్ యూజ్ చేస్తున్నారంట. చీమలు లోపలికెళ్ళి థర్మల్ పేస్ట్‌ని తినేసినాయంట. దీనికేమో సొల్యూషన్ చెప్పమని అడుగుతున్నారు. దీని గురించి నేను ఆల్రెడీ టెక్ న్యూస్‌లో ఒకసారి చెప్పాను. ఈ చీమలు ఎందుకెళ్తాయంటే వేడి కోసం వెళ్తూ ఉంటాయి. అవి మీకు లోపల వేడిగా ఉంటది కదా ల్యాప్‌టాప్‌లో. వేడి కోసం వెళ్తా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువ వెళ్తుంటాయి అన్నమాట. చల్లగా వాతావరణం దానికి నచ్చదు. లోపలికి వెళ్తాయి. లోపల థర్మల్ పేస్ట్ ఉన్నాయి కదా! అవి దానికి తెల్లగా కనిపిస్తా ఉంటది కదా! తినేస్తది. అది టేస్ట్ కోసమో తినడానికో అది కాదు. అది తెల్లగా కనిపిస్తా ఉంటది కదా! దాంతో ఆడుకుంటా మొత్తం అది నాశనం చేస్తది అక్కడ. ఇందువల్ల మీకు ఆ థర్మల్ పేస్ట్ అనేది పోతూ ఉంటది. దీనికి సొల్యూషన్ ఏముండదు. మీరు కొద్దిగా మంచి మీరు ఏదైతే ల్యాప్‌టాప్ స్టోర్ చేస్తారో అక్కడ కొద్దిగా నీట్‌గా ఉండేటట్లు చూసుకోండి. చుట్టుపక్కల చీమలు అట్లాంటివి రాకుండా. ఏమైనా ఉంటాయి లక్ష్మణ రేఖలు అట్లాంటివి కొద్దిగా క్లీన్‌గా ఉంచుకుంటే సరిపోతది. అట్లా కాకుండా మీరు చీమలు ఉన్న దగ్గర తీసుకెళ్ళి పెడితే మాత్రం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే కింద హోల్స్ ఉంటాయి కదా మనకి వాటిలో నుంచి అవి ఈజీగా లోపలికైతే వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మనకి కోవిడ్ సంబంధించి కోవిడ్ కొత్త వేరియంట్ FLIRT ఇది ఆల్రెడీ అమెరికాలో వచ్చిందని ఒకసారి మీకు అప్డేట్ కూడా చేశాను. ఇప్పుడు ఇండియాకి కూడా ఇది వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇండియాలో 290 కేసెస్ అయితే కొత్త కోవిడ్ అయితే నమోదైనాయి. ఎక్కడెక్కడ నమోదైనాయి అంటే గోవా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ ఏరియాస్‌లో మొత్తం దగ్గర 290 కేసెస్ అయితే ఈ కొత్త కోవిడ్ వేరియంట్ అయితే నమోదైనాయి. సో, వీటికి ఒమిక్రాన్ సింప్టమ్సే ఉంటాయి మీకు. ఫీవర్ కానివ్వండి, కాఫ్ కానివ్వండి, పొడి దగ్గు ఇట్లాంటివి ఉంటాయి కదా! ఇట్లాంటివే మీకు సింప్టమ్స్ అయితే ఉంటాయి. ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటే ఒకసారి హాస్పిటల్‌కి వెళ్ళండి. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. వాళ్ళు కూడా జాగ్రత్తగా అయితే ఉంటారు. కోవిడ్‌ని ఎప్పుడు లైట్ తీసుకోకండి. ఎందుకంటే అది చాలా వేగంగా స్ప్రెడ్ అయితది. ఆల్రెడీ మనకు తెలిసింది. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఎవరు దాన్ని లెక్క చేయలేదు. చైనాలో వచ్చిందంటే అనుకున్నాం. తర్వాత చూడండి ఎంత విధ్వంసం క్రియేట్ చేసిందో. కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. రేపు పిక్సెల్ 8 రివ్యూ మన ఛానెల్‌లో అయితే వస్తది రేపు ఈవినింగ్. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే రేపు అది చెక్ చేయండి. పిక్సెల్ లవర్స్ ఎవరైనా ఉంటే. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్‌లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బై.